దేశం ఇక్కడ మీకు లోకల్లో 500 మెజార్టీ వచ్చింది. 500 అదే 40,000 50,000 ఇక్కడ లోకల్ ఇక్కడ ఊరు వరకు లోకల్ అయితే 35,000 40,000 వచ్చింది. 35,000 నియోజకవర్గం మొత్తం మీద నియోజకవర్గం మొత్తం మీద మండలం మొత్తం మీద 4,000 వచ్చింది. ఈ మండలం కొంచెం తక్కువ వచ్చింది. అంటే వాళ్ళు మేము పథకాలు ఇచ్చాము మేము గెలిచేస్తాము ఏ పథకాలు ఇచ్చినా వాడు తినడానికి సరిపోయింది కానీ ఎవరికి అందట్లా. పథకాలు అనేది ఎవరికి అందట్లా. దోసుకొని తింటున్నారు. మైనింగ్ వారీలు అసలు ఎవరిని చేయట్లా. తెలుగుదేశంలో పని చేయట్లా. ఇక్కడ పింఛన్ ఆపిచ్చింది బాబే మీరు ఓటేస్తే ఎట్లా అయిపోతారు అని చెప్పి వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు. వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి బాబు ఆపించలా. దాని ఎఫెక్ట్ ఏమన్నా మీ పార్టీ మీద పడే అవకాశం ఏం పడదు. మా పార్టీ మీద ఏం పడదు అసలు. ఇక్కడ హనుమిరెడ్డికి మంచి గ్రిప్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు అంటారు? హనుమిరెడ్డికి అసలు ఏం లేదు. మా మెదరమెట్లు వచ్చేదానికి 1500 మెజార్టీ వచ్చింది. 1500 మీద హనుమిరెడ్డి చేయలేదు ఇక్కడ అసలు. కొట్టుబాటికి ఏ విగ్రహంగా వస్తున్నదా? ఈ జగన్ ఉన్న ఊరు దేశం ఆగిపోయింది. ఏముంది? ఒక రోడ్డు వేసాడా? ఏమన్నా కనీసం ఎక్కడన్నా ఒక డామ్ కట్టాడా? పింఛన్లు వాళ్ళకి పొట్టనే సరిపోయింది కానీ రైతులు చేసింది లేదు, రోడ్లు వేసింది లేదు. మామ దారుణం చేయలే అతనికి ఏ లెక్కలో ఓట్లు ఎత్తారు? మళ్ళీ ఏ లెక్కలు ఎత్తారండి అసలు? ఉద్యోగాలు లేవు. ఎవరికి ఇచ్చాడు? 5,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాలా? నీ బిడ్డ అనగానే మోసం జరుగుతుంది. అట్లా చేసుకొస్తున్నాను నీ బిడ్డ అని ఆ రకం చేసుకొచ్చి జనాన్ని మామూలుగా అలా అడిగిరా. ఇంకా అతను ఏం చూసేస్తారు అతనికే అర్థమైంది. 3 నెలల్లో ఒక్క ఛాన్స్ మీ బిడ్డ అనే మాట అన్నాడంటే ఇది మామూలు వ్యవహారం అండి. అసలు ఏమన్నా ఉందా? ఇసుక కుప్పిడెత్తారా? ఇసుక కుప్పిడెత్తరా? బేల్దారులు మొత్తం అలాడిపోయారు. పని వాళ్ళకి కూలీలు లేవు. అతను చేసిన పని ముందాగి సగం మంది చచ్చిపోయారు. ఆ లెక్కర తాగి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? సగం మంది చచ్చిపోయారు. ఇది ఏం చేస్తారండి? అతను ఓట్లు ఏ లెక్కలు వేస్తారు? ఇక్కడ హనుమిరెడ్డి గారు వస్తారని. హనుమిరెడ్డిగా 40 ఏళ్ళతో ఓడిపోతాడు. హనుమిరెడ్డి 40 ఏళ్ళతో ఓడిపోతాడు. మామూలుగా వాడు ఎవరుగా హనుమిరెడ్డి తెలుసా? ఎవరన్నా ఎక్కడన్నా హనుమిరెడ్డి అంటే తెలుసా? అంటే జగన్ ఇచ్చే పథకాల వల్లే హనుమిరెడ్డి గెలిచేస్తారు. జగన్ కాదు కదా, జగన్ ఏమన్నాడా? ఆ గుట్టుబాటు బుద్ధి మీద జగన్ ఏమను ఆ జగనే బతకడా? ఎందుకండి అనవసరంగా చేసే పథకాలు మొత్తం మాకు బాగా మేము ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఆయన కాడి మళ్ళీ మొత్తం 40-50 తర్వాత మేము చేస్తాము. ఈ మా ఊళ్ళో ఎక్కువ పట్టించేసి వైసీపీ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్నా? ఏది గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో రేపు టీడీపీ వచ్చింది గవర్నమెంట్లోకి. ఇక్కడ మా ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ గారు చూస్తారు. భారీ మెజార్టీ గెలవడంలో ఎవరు వచ్చే అవకాశం? పైన అయినా సరే బాబు గారు వస్తారు. కూటమి వచ్చింది చేసాడు. దాన్ని ఏమన్నా చెప్పు. 30,000 కట్టుకుంటున్నాను నేను. నువ్వు ఇచ్చిన 13,000కి పొరవ వేసుకొని నేను మరి ఆ స్కీమ్ ఎందుకు తీసేసావు? ఉపయోగపడే స్కీమ్ తీసేసావు కదా. నువ్వు అమ్మఒడి ఇస్తేనేమి లేకపోతే ఇంకో పెన్షన్ ఇస్తేనే ఇంకోటి ఇస్తేనేమి ఏమి ఇచ్చావు? మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి మీ బిడ్డ అని వస్తున్నాడు అంటున్నాడు. అంతేలే మంచి జరిగింది. అదే కూటమి అంటున్నారు. దొంగను పట్టుకోవాలంటే పోలీసులు అందరూ గుంపులుగానే వస్తారు. ఇప్పుడు ఆ దొంగను పట్టుకొని కావాలంటే మేము అందరం కలిసే వస్తున్నాం. గట్టిగా దొంగను పట్టుకోవాలి కాబట్టి అది మేము ఒంటరిగా వస్తున్నా అంటాం కాదు. ఆ దొంగను పట్టుకోవాలంటే పోలీసులు లేకుండా దొంగడు కాదు పోలీసులు పోయారంటే కలిసి కట్టుగానే పోతారు. అలానే ఈయన పట్టుకోవాలి కాబట్టి మా అందరం కలిసి కట్టుగా వచ్చి పట్టుకుంటాం దొంగని. ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఏమైనా కావాల్సి ఉంటే మనకి డైరెక్ట్గా మాకు అక్కడే ఇచ్చేస్తున్నారు. మేము మొన్న పెట్టుకున్నాము, మాకు అమ్మటనే వచ్చేసినాయి. మా నాన్నకి కొంచెం అవసరం అయితే ఏమో అన్న మాకైతే తెలియదు కదా. మాకు 2 వాళ్ళు చేశారు. ఇప్పుడు నా ఎదురు నిలబడ్డావు, నువ్వేం చేస్తావు నాకేం తెలుసు? చూస్తేనే కదా మనిషిని తెలిసేది. అది తర్వాత సంగతి. అది మాకు జరిగింది కదా. డైరెక్ట్గా వెళ్ళాం. రేపు మాకు ఆ ఎమ్మెల్యే అంటే వాళ్ళు బొమ్మలు చూపిస్తారు. దీనికి ఇదయ్యా అని మనం దాన్ని బట్టి మేము వెళ్ళేస్తాం ఉన్నాం. ఏమండి మా బిడ్డకే న్యాయం ఏమి లేదు. ఇప్పుడు మా ఇంట్లో అసలు డిగ్రీ చదివేవాడే లేదు. డిగ్రీ దాకా 1వ తరగతి నుంచి డబ్బులు ఎట్టొస్తాయి? వసతి దీవెన, విద్యా దీవెన, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ వచ్చినాయి. స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ కూడా వచ్చినాయి. 1 నుంచి 10 దాకా అమ్మఒడి నువ్వు ఇచ్చినావు కరెక్టే. ఈ 18,500 ఫస్ట్ అందరికి ఇస్తానన్నావు, లేడీస్కి అన్నావు. కానీ వెంటనే ఇవన్నీ సమస్య. నేను లెక్చరర్ అండి.
పిల్లాడికి అకౌంట్లో డబ్బులు పడ్డాయని చూపిస్తున్నారు, వాడికి డబ్బులు రావట్లా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడికి రూపాయి వల్ల అది పెద్ద సమస్య. అంతకుముందు ఇదొక్కటి మీరు టెలికాట్ చేసుకోండి. ఎక్కడ అతను స్కాలర్షిప్ అకౌంట్లో వేసినప్పుడు, కాలేజీ అకౌంట్లో కానీ పిల్లల అకౌంట్లో వేసినప్పుడు కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు కలిపి ఇంటర్మీడియట్ కనిగిరి ఆ సొసైటీల్లో జస్ట్ 10-15 వేలు లోపు ఉంది. ఇతను ఎప్పుడైతే అమ్మఒడి అయినా ఒక 13,000 స్టార్ట్ చేశాడు ఇవ్వడం, కాలేజీ హాస్టల్ ఫీజు కలిపి 25,000 అయింది. 25,000 ఇంకా డిగ్రీకి పోతే 60,000-70,000 అయింది. ఇతను ఇప్పుడు వేయలేదు ఫీజు, వసతి దీవెన విద్యా దీవెన వేయలేదు, ఈసీకి కూడా సంబంధం లేదు, డైరెక్ట్గా నువ్వు వేసిపోవచ్చు, బట్టన్ నొక్కితే పడ్డాయి అన్నావు. ఇప్పటికి ఒకరి వల్ల 60,000 ఎట్ట కట్టాలండి? ఒక 6 నెలలంటే కట్టాడు, ఈ సెమిస్టర్ కట్టేలో కట్టాలి కదా. హాల్ టికెట్ ఈ కాకమంటావు, నువ్వేమో డబ్బులు వేసాను మీరు కట్టకపోతే ఈసారి వేయను అన్నావు. ఏడపడ్డాయి అసలు? పడకుండా ఎట్లా ఇవ్వాలి? నీ మీద కేసు వేయాలి మళ్ళీ పోయి మేము.